హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం ఎగ్ మలాయ్ మసాలాను చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఎగ్ మలాయ్ మసాలాను చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. కేవలం ఇంట్లో ఉన్న అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ నోరూరించే ఎగ్ మలాయ్ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా కర్రీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 కోడిగుడ్లను తీసుకొని ఉడికించుకొని పొట్టొల్చుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్పు దాకా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో పూర్తిగా ఆప్షనల్. వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు దాకా పచ్చి పాలను కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా పాలను యాడ్ చేసినట్లయితే పాలు విరిగే అవకాశం ఉంటుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసి పాలను యాడ్ చేసి స్టవ్ ఆన్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను గరం మసాలా, 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, మీరు కావాలంటే 1/4 టీ స్పూను పసుపుని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని నీలం లోపల వైపు ఉండేలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరోవైపుకి తిప్పుకొని మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మలాయ్ మసాలా రెడీ అయిపోయింది. ఈ ఎగ్ మలాయ్ మసాలా రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతి, పుల్కా ఇలాంటి వాటితో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఈ టేస్ట్ని ఒకసారి చూసారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్ళీ ఇదే చేసేసుకొని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఇది. మరి ఈ ఎగ్ మలాయ్ మసాలాని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.